నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. సంతనూతులపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కార్యకర్తలతోటి ముఖాముఖి. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పండి. నమస్కారం అండి. నా పేరు మందపల్లి శ్రీనివాసరావు. నేను మద్దిపాడు మండల పార్టీ జనరల్ సెక్రటరీ. నేను గత 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాను. అలాగే నేను ఈ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రస్తుతం మద్దిపాడు మండల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సార్, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేసింది? ఇచ్చిన హామీలు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు 90% అమలు చేశారు. అది ప్రజల్లో మంచి స్పందన ఉంది. మ్యాక్సిమం 90% అమలు చేశారు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నారు. ఏదో ఒకటి ఒక స్త్రీ శక్తి పథకం ఏదో ఒకటి ఇంకా అమలు కాలేదటుంది, దాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ గతంలో వితంతు పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి. వాటిని కూడా రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి అని చెప్పారు. ఈ జూన్ నుంచి ఇస్తా ఉన్నారు, లేదా నెక్స్ట్ మంత్ నుంచి అయినా వాటిని ఇస్తారు. అలాగే వికలాంగుల పెన్షన్స్ కానీ వీటిని కానీ కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ప్రజల వరకైతే ప్రజల్లో స్పందన బాగానే ఉంది. ప్రజలు వాళ్ళ సంక్షేమాలు వాళ్ళు అందుకుంటున్నారు, బాగానే ఉన్నారండి. కూటమి ప్రభుత్వం ఇంతవరకు బాగానే చేస్తుందండి. ఇప్పుడు సూపర్ 6లో భాగంగా గతంలో ఉన్న పెన్షన్స్ 3000ని 4000 చేయడం కానీ, దానికి 3 నెలలు యాడ్ చేసి 7000 ఇవ్వడం కానీ, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, పెన్షన్ ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖు అందించడం, అలాగే ఆదివారం వస్తే 30వ తారీఖు ఇవ్వడం, అలాగే ఈ కార్యక్రమాల్లో దీనిలో భాగంగా గతంలో ఈ నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఆ పెన్షన్ ఆ నెల మిస్ చేయడం, ఇలాంటివన్నిటిని ఎత్తేసి 3 నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో కలిపిచ్చే విధానం, ఇవన్నీ ఉచిత బస్సు, తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమందికి దగ్గరగా ప్రజలందరూ ఈ సంక్షేమాలు 99% అనుభవిస్తున్నారు, హ్యాపీగా తీసుకుంటున్నారు. సార్, మరి ఈ సంక్షేమ పథకాలు అనేవి గత ప్రభుత్వంలో కూడా యథావిధిగానే అమలు జరిగినాయి, కాదు మీరు కొంచెం పెంచిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఎదురు చూసేది ఏంటంటే కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నారు. మరి కొత్త పెన్షన్లు మీ కార్యకర్తలు కూడా ఎదుర్కొంటున్న సమస్యని మాకు చాలా మంది కార్యకర్తలు కూడా చెప్తారు. మరి దీన్ని ఇదే విషయాన్ని నేను గత జనవరిలో గౌరవ లోకేష్ గారికి మాకు ట్రైనింగ్ కార్యక్రమంలో మాకు ఆయన 2 గంటలు కేటాయించినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్లోనే నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఆ రోజు నేను లోకేష్ గారిని అడిగాను, సార్ ఇలా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేదు, ఈ వితంతు పెన్షన్లు ఇలాగే ఆగిపోతూ ఉన్నాయి, గ్రామాల్లో మండలాల్లో మాకు ఈ సమస్య ఎక్కువగా ఉంది, దీని మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి మేము అడగటం జరిగింది. ఆ రోజు ఆయన లోకేష్ గారు దీని మీద మాకు పూర్తి సమాచారం ఇచ్చి దీన్ని మనం ఏప్రిల్ జూన్లో మనం స్టార్ట్ చేసి మిగతా అంటే ఇప్పుడు మనం పౌచ్ పెన్షన్స్ ఇస్తున్నాము, అలా కాకుండా భర్తకి పెన్షన్ లేకపోయినా విడో అయితే ఆమెకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని జూన్ నుంచి కొనసాగిద్దామని ఆయన గత 6 నెలల క్రితమే చెప్పున్నారు. దానిలో భాగంగా రీసెంట్గా దాన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రకటించున్నారు. అది కూడా తొందరలో పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. సార్, మరి అభివృద్ధి మెయిన్ గ్రామాలలో ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్. మరి ఈ అభివృద్ధి ఏం జరిగింది మీ గ్రామాలలో ఈ 2 సంవత్సరాల్లో? గతంలో కంటే 100% మెరుగ్గా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎలా అంటే గతంలో ఒక రోడ్డు వేయాలన్నా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతానికి రోడ్ల సమస్య అనేది 90% లేదు.
ఎక్కడ ఇక్కడ నూతనంగా కట్టుకునే ఇళ్ళకి అలాంటివి ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ 90% గత ఈ పల్లె పండగ 1లోనే మేము 95% పూర్తి చేసాం. ఎస్సీ కాలనీలో కానీ, గ్రామాల్లో కానీ, ఎస్టీ కాలనీలో కానీ మొత్తం 95% మేము పూర్తి చేసాం. దీంట్లో రోడ్లు వాటికి సంబంధించి కాకపోతే ఎక్కడన్నా కొంచెం డ్రైనేజీ వ్యవస్థ మీద కొంచెం అక్కడక్కడ అసంతృప్తి ఉండొచ్చు. అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తామని మా నాయకులు చెప్తున్నారు. మేము కూడా దానికి కృషి చేస్తామని చెప్పి. సార్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మరి కష్టపడి పనిచేసిన కార్యకర్తల్ని దగ్గరికి తీస్తున్నారా? మరి మీరు ఏదైనా సమస్య అడిగినప్పుడు దానికి పరిష్కారం ఏ విధంగా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యే గారు పనితీరు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈ 2 సంవత్సరాల్లో గ్రామాలని అభివృద్ధి చేయటంలో చాలా ఆయన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, నిధులు తేవడం కానీ, ఫండ్స్ ఇక్కడున్న డిఎంఎఫ్ నిధులు కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇలాంటివన్నీ అందరికీ సాటిస్ఫైగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే కార్యకర్తల విషయంలోకి వచ్చేటప్పటికి కొంచెం కార్యకర్తలు అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు, కలుస్తుంటారు. నాయకులు పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్లు అయితే లేరు. కొంతమంది నాయకుల్ని ఆయన గుర్తించట్లేదనో ఏదో చిన్న ఇవి ఉన్నాయి. వాటిని ఆయన కూడా సరిదిద్దుకునే కార్యక్రమంలో ఉన్నారు. అంటే కొంతమంది అందరినీ సాటిస్ఫై చేయలేడు కాబట్టి కొంతమంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు రాబోతా ఉన్నాయి. మరి ఎన్నికలకి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కూడా చాలా అగ్రెసివ్గా సిద్ధంగా ఉంది. మరి మీరు స్థానిక సంస్థల్ని ఎలా ఎదుర్కోబోతారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మేము చేసిన అభివృద్ధిని చూపిస్తూ మేమిచ్చే సంక్షేమాలు, గ్రామాల్లో గతంలో జరిగిన అభివృద్ధిని, ఇప్పుడు జరిగిన అభివృద్ధిని, వీటన్నిటికి సంబంధించి మేము జనాలకి చెప్పుకుంటూ పార్టీని ముందుకి బలోపేతం చేస్తామని చెప్పి మేము ఖచ్చితంగా కొడతామని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు మరి పోయిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని మీలాంటి కార్యకర్తలు, నాయకులు భుజాన మోసి గెలిపించారు, సైనికుల్లా పనిచేశారు. మరి రేపు ఇదే మరి వచ్చే ఎన్నికల నాటికి మరి కార్యకర్తలు ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తారా? ఎక్కడైనా మరి లూజ్ వదిలే ఛాన్స్ ఉందా? ఇది ఖచ్చితంగా $100 ప్రశ్నే. ఇది ఖచ్చితంగా $100 ప్రశ్నే. కాకపోతే ఇక్కడి నుంచి అయినా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సపోర్ట్ చేస్తామని చెప్పి బాబు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. కార్యకర్తలందరినీ ఆదుకుంటాం, కార్యకర్తలందరినీ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది మేము బలంగా నమ్ముతున్నాం. లోకల్ లీడర్స్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యి మాట్లాడించి అందరినీ సెటరేట్ చేస్తే ఈసారి భారీ మెజారిటీతో మళ్ళీ గెలవగలం అనేది మా అభిప్రాయం. సార్ చెప్పండి సార్, ఫైనల్గా మరి వచ్చే ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. మరి కార్యకర్తలు, మీలాంటి కార్యకర్తలు, నాయకులు పాత్రే దీంట్లో క్రియాశీలకం. మరి పార్టీ అధిష్టానానికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? పార్టీ అధిష్టానానికి మేమిచ్చే సలహా అంటే పార్టీ అధిష్టానం నాయకుల్ని గుర్తించాలా, నాయకులకి ప్రయారిటీ ఇచ్చి ప్రజలకి చేరువ చేసే విధానాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పి పాలన ఎలా ఉంది, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కొండూరి ప్రభాకర్ రెడ్డి. నేను గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు మరి ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో పాలన మీకు ఎట్లా ఉంది? గతానికి ఇప్పటికి ఎలా ఉంది మార్పు ఏం గమనిస్తున్నారు? పాలన గత గవర్నమెంట్ మీద మెరుగ్గానే ఉందండి. ఇంకా ఒక చిన్న 2 పథకాలు చెప్పినవి కానీ చేస్తే 100% సాటిస్ఫాక్షన్. పబ్లిక్లో అయితే ఇప్పటి వరకు వ్యతిరేకత అనేది తక్కువ. ఈ కరెంట్ ఛార్జెస్ కూడా పెంచలేదు, పవర్ ఛార్జెస్, ట్రూప్ ఛార్జెస్ కూడా తగ్గించారు. పాలన మీద ప్రజలకి మంచి ఒపీనియన్ ఉంది. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన ఫస్ట్ మంత్ నుంచే ఈ ఆర్ఎన్బి రోడ్స్, ఈ తార్ రోడ్లు, ఈ కనెక్టివిటీ రోడ్స్ అన్నిటి మీద ప్రయారిటీ పెట్టి ఈ రోజు వరకు అదే పనిలో ఉన్నారు. రోడ్లు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆగిపోయిన పోలవరాన్ని మళ్ళీ పరుగు పెట్టిస్తా పోలవరాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. నిన్న వెలుగొండ ప్రాజెక్టుది నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి
అందించి వెళ్ళారు. అది కూడా ప్రాజెక్ట్ పూర్తి. ఇక ఫైనల్గా మన ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉండి చూసేవాళ్ళు అదేముందంటే ఒకసారి ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి పోయి చూసి వస్తే బాగుంటుంది. అసలు ఎంతెంత వర్కులు జరుగుతున్నాయి, ఎంతెంత పెద్ద రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, పవర్ లైన్స్, కనెక్టివిటీ రోడ్స్, గుంటూరు జిల్లా విజయవాడ జిల్లాకి బ్రిడ్జెస్ కనెక్టివిటీ, ఇవి చాలా శరవేగంగా జరుగుతుంది అక్కడ. ఇంకొక టర్మ్ కానీ అవకాశం ఉంటే ఇక అమరావతి అనేది అక్కడి నుంచి కదలించడం అనేది ఎవడి వల్ల కాదు. ఇది జనరల్గా అందరికీ ఉన్న అభిప్రాయం పబ్లిక్లో కూడా. కానీ దాన్ని చేసుకు వెళ్ళాలి అంటే ఈ నాయకుల్ని మోటివేషన్ చేసి ఇప్పుడు ఈ ఊరికి ఒక నాయకుడు ఇద్దరుగా స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి. సార్ ఇప్పుడు మరి ఇది కరువు ప్రాంతం, ఈ వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, మరి ఈ జిల్లాలకి ఎంతో సంజీవనిగా ఉన్నది వెలుగొండ ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్టు మరి ఈ టైంలో పూర్తి అవుతుందనే నమ్ముతున్నానండి. చేస్తాడనే నమ్మకంతో ఉన్నాము. R&R ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఇంకా పనులు ఇంకా సాఫీగా జరుగుతుంది. ఇంకెవరు అబ్జెక్షన్ పెట్టేది ఉండదు అక్కడ. వెలుగొండ ప్రాజెక్టు 2-3 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేశారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్, పెండింగ్ వర్క్లు ఇవన్నీ అనేది ఒక 1 yearలో కంప్లీట్ చేసేసి సార్ పోలవరం కూడా సైమల్టేనియస్గా 1 yearలో పూర్తి అయిపోతుంది. ఏదైనా సరే ఈ టర్మ్లో ఈ 2 పూర్తి చేసి ప్రజలకి ఆ ఫలాలు అందిస్తారనేది మేము ఆశిస్తున్నాం. సార్ చెప్పండి సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్ చెప్పి గత ప్రభుత్వ పాలనకి ఈ పాలనకి మార్పు ఏ విధంగా ఉంది, ఎలా గమనించారు? నా పేరు మహేంద్ర కుమారు, మాది ఎర్రనమిల్లూరు గ్రామం. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకోవటానికి కూడా ఆస్కారం లేదు. అసలు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంతో కంపేర్ చేయడానికి వీలు లేదు. అసలు గత ప్రభుత్వం ఏమి చేసిందని దీన్ని కంపేర్ చేయాలి ఈ ప్రభుత్వంతో? ఎక్కడ ఒక గంప మట్టేసిన పాపాన్ని పోయిన 5 సంవత్సరాల్లో ఏ రోడ్డు చూసుకున్నా. ఈవెన్ ఎగ్జాంపుల్ మా కారు కూడా 2 సార్లు డ్యామేజ్ అయ్యింది. షాక్ అబ్జార్స్ పోయి ఆ రోడ్డుల్లో పడి. అలాంటిది ఇప్పుడు ఈ గుంటలు పోవటానికి ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా 2,000 కోట్లు ఫస్ట్ రాంగ్లోనే 2,000 కోట్లు కేటాయించారు మొదటి నెలలోనే ఈ గుంటలు పూడ్చేదానికే. ఇంకా అలాంటిది దానితో కంపేర్ చేయటం అంటే అసలు మాకు ఇష్టమే ఉండదు. ప్లస్ దానికి వీళ్ళు ఇచ్చే పెన్షన్, పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 3,000 పెన్షన్ చేస్తానన్నాడు ఎలక్షన్ మూమెంట్లో. 3,000 పెన్షన్ ఎట్లా ఏ రీతిగా చేశాడు? 2,000 3,000 సంవత్సరానికి 250 లెక్కన చేశాడు. ఇతనేం చేశాడు, రాంగ్లోనే 4,000 పెన్షన్ ఇస్తాను ఎట్ ఏ టైం 4,000 చేశాడు. ప్లస్ ఫీడ్బ్యాక్ ముందు ఇవ్వాల్సిన 2 నెలలు కూడా కలిపిచ్చాడు. అందువల్ల ఏంటంటే దానికి దీనికి మేము కంపేర్ చేసే ఆస్కారమే లేదు అసలు. ఇంకా లా అండ్ ఆర్డర్ అంటే ఇంతకుముందు అది జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్, అది గవర్నమెంట్ది కాదు. అతను ఏది చెబితే అది. ఇప్పుడు అట్లా కాదు కదా పరిస్థితి. ఇప్పుడు చట్టం ఉంటుంది, చట్టం తన పని తను చేసుకొని పోతుంటుంది. అతనిలాగా రాంగలోనే గోళ పడేయలేదు, ఇల్లు పడేయలేదు గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.